నా పేరు సందీప్. ఇక శక్తి స్కీమ్ అంశం తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతుంది. శక్తి స్కీమ్ కి వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఉద్యమం మరింత తీవ్రతరం చేశారు. వాళ్లకు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. విద్యార్థుల ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లాలని ప్రయత్నించిన హరీష్ రావు, బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అడ్డుకున్నారు. పాలిటెక్నిక్ కాలేజీ భూముల కోసమే రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాజకీయాల కోసం విద్యార్థులు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ అంశంపై డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు నూమన్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి విఠల్ గారు, మరికొద్ది సేపట్లో తొట్ల స్వామి గారు, అదేవిధంగా గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అవుతారు. ముందుగా నూమన్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ మధ్యలో చాలా విద్యార్థుల నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు విద్యార్థుల విషయంలో మీరు ముందుగా అలానే వెళ్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి సార్, విద్యార్థులు ఎందుకు ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? విద్యార్థులు మీరు ఏ విధంగా సముదాయిస్తారు? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ యాజ్ వెల్ as నా తోటి ప్యానల్ మెంబర్స్ విఠల్ గారు, పెద్దలు అండ్ ఆల్ ద వ్యూవర్స్. సో ఏదైతే మనం మాట్లాడుతున్నామో శక్తి స్కీమ్ గురించి, లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్. ఓకే, ఎవరైతే 10th పాస్ అయిన తర్వాత వారు 3-year కోర్స్ ఏదైతే చేస్తారో ఇంటర్మీడియట్ తో పాటు ఇంకొక అడిషనల్ ఇయర్ తీసుకుంటూ దాంట్లో బేసికల్ గా వారు టెక్నికల్ ట్రైనింగ్స్ చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత కొంతమంది ఆ టెక్నికల్ ట్రైనింగ్ వైపు వెళ్ళిపోతారు. లైక్ ప్లంబర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఎలక్ట్రీషియన్స్ అవ్వచ్చు, వేరే వేరే ఫీల్డ్స్ లో ఉన్నటువంటి వారు కొంచెం స్కిల్ ట్రైనింగ్ తీసుకుని ఇంజనీరింగ్ లో నేర్చుకోవాల్సినటువంటి బేసిక్స్ ని వారు ఈ 3-year కోర్స్ లో కూడా నేర్చుకుంటారు. దాని తర్వాత కొంతమంది ఒకవేళ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి అని అనుకుంటే, ఎలాగైతే ఇంటర్మీడియట్ పిల్లలు ఎంసెట్ రాస్తారో ఈ పిల్లలు ఈసెట్ రాస్తారు. ఈసెట్ రాసిన తర్వాత వారి యొక్క ఇంజనీరింగ్ లో చేసేటువంటి ఒక అవకాశం వస్తుంది. దాన్ని అంటారు లాటరల్ ఎంట్రీ అని చెప్పేసి. వారు ఒక బ్రిడ్జ్ ద్వారా వారు వచ్చేసేసి మళ్ళీ ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతారు. కొంతమంది ఆ టెక్నికల్ కోర్స్ ఏదైతే నేర్చుకున్నారో ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి వారు దాంట్లో జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారికి బేసిక్ స్కిల్స్ అనేవి ఉంటాయి కాబట్టి దే కెన్ బి ఆన్ దేర్ ఓన్. ఆ ఫౌండేషన్ దొరుకుతుంది కాబట్టి వారు అక్కడి నుంచి వారు వెళ్ళిపోయి వారు జాబ్ చేసుకోవడమో లేకపోతే ఆ లెవెల్లో స్థిరపడిపోవడము జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ బేసికలీ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ విద్యార్థులు. పాలిటెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ టెక్నికల్ స్కిల్స్ వాళ్ళు నేర్చుకున్నారు. నౌ వాట్ గవర్నమెంట్ హెస్ డిసైడెడ్, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేము ప్రజాపాలన అని చెప్పిన తర్వాత, మేము ప్రతి ఒక్క యూనివర్సిటీ కానివ్వండి, స్కూలింగ్ లో కానివ్వండి పెను మార్పులు తీసుకొచ్చే విధంగా, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే విధంగా విద్యా కమిషన్ చైర్మన్ గా ఆనాడు ఆకునూరి మురళి గారిని పెట్టడం జరిగింది. వారు సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఏ రకంగా చేయాలి అని చెప్పేసి. వారి యొక్క వారు ఒకరే కాదండి, వారి యొక్క కంప్లీట్ ప్యానెల్ వారి రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రికమెండేషన్స్ వచ్చిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఆనంద్ మహేంద్ర వారితో కలిసి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం గవర్నమెంట్ ముందడుగు వేస్తున్నారు. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అనేది కొత్త యూనివర్సిటీ ఏదైతే తీసుకొస్తున్నారో తెలంగాణ కోసం, దాంట్లో టెక్నికల్ స్కిల్స్ పిల్లలకి నేర్పడం జరుగుతుంది. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కి అనుగుణంగా ఈ రోజు ఆ 20 years ఓల్డ్ ఏదైతే స్కూలింగ్ స్ట్రక్చర్ ఉందో, ఇంజనీరింగ్ స్ట్రక్చర్ ఉందో, ఏ కోర్సులు పిల్లలు నేర్చుకునేవారో అదే కాకుండా, ఎందుకంటే అడ్వాన్స్ అవుతుంది కాబట్టి, ఎడ్యుకేషన్ సిస్టమ్ అడ్వాన్స్ అవుతుంది కాబట్టి ఈ రోజు పిల్లలు వాటిని నేర్చుకోవాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటిది జియో నెంబర్ 97. దాంట్లో ఏమని చెప్తున్నామండి, ఈ రోజు ఏదైతే ఈ పిల్లలు ఉన్నారో వారికి ఆ యొక్క సేమ్ స్ట్రక్చర్ తో పాటు అడ్వాన్స్డ్ స్కిల్ నేర్పించబోతున్నాము. మీ ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే జరుగుతుందో దానిని కంటిన్యూ చేయబోతున్నాము. మీ ఈసెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానిని కంటిన్యూ చేయబోతున్నాము. ఫ్యాకల్టీని ఇంకా అప్గ్రేడ్ చేయబోతున్నాము. ఉన్న ఫ్యాకల్టీతో పాటు కొత్త ఫ్యాకల్టీని యాడ్ చేయడము, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తీసుకురావడము అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తుంటే దానిని కూడా రాద్ధాంతం చేస్తున్నారు. 10 సంవత్సరాలు ఎక్కడ కూడా వారు విద్యా వ్యవస్థల్లో మార్పు తీసుకురావడం కానివ్వండి, ఇది చాలా ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రోబోటిక్స్ కానివ్వండి, అలాంగ్ ద సేమ్ వే బయోమెడికల్ లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయండి. అటువంటి టెక్నాలజీస్ వైపు మనం వెళ్తున్నప్పుడు 2026 లో మనం ఉన్నప్పుడు ఇంకా అదే పాత ఓల్డ్ స్కూల్ ట్రైనింగ్ నేను ఇస్తాను అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే దానిని మనం అప్గ్రేడ్ చేద్దామనే ఉద్దేశంతో ఒకవేళ మనం ముందుకు వస్తుంటే దానిని ప్రోత్సహించాలా. దాంట్లో జరిగేటువంటి ఇబ్బందులు ఏముందో ఒకసారి ఆలోచన చేసి మాట్లాడమని చెప్పండి విద్యార్థులతో. ఈరోజు
ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు వారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. వాళ్ళలో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినా వారు సంతృప్తి చెందకపోతే, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఫోటోషాపులు చేస్తూ ఉంటారు కాబట్టి, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి, వారు చేసిందల్లా ఏం లేదండి, వాటిని తిప్పికొట్టేందుకు ఒక కమిటీ కూడా వేయడం జరిగిందండి. ఈ రోజు ఆ కమిటీ దానిని కంప్లీట్ గా క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి డిస్క్రైబ్ చేయబోతుంది. దాని తర్వాత సాటిస్ఫై కాకపోతే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే దాన్ని ఆన్సర్ చేయబోతుందండి. ఇది ఫ్యూచర్ ఆఫ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండి. ఇది ఓకే ఓకే రైట్. కానీ ఒక నిమిషం సందీప్ గారు, లెట్ మీ కంక్లూడ్. సరే, ఈ రకంగా మేము ముందుకు వెళ్తుంటే ఈ ప్రతిపక్షాలు అనేవి నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండకుండా వారు ప్రతి ఒక్క దానిని మేము పొలిటిసైజ్ చేస్తాము అని చెప్పేసి చెప్తే ఇది చాలా బాధాకరం. రైట్. వినోద్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ రావట్లేదు సార్. సార్ నా వాయిస్ సార్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలని స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై విద్యార్థులు కావచ్చు, లేకపోతే అధ్యాపక సంఘాల నుంచి కావచ్చు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే జీవో నెంబర్ 90ను వెంటనే రద్దు చేయాలి అని డిమాండ్ ఉంది. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? అసలు సమస్య ఏంటంటారు? పాలసీపై అభ్యంతరం అనుకోవాలా, లేకపోతే భవిష్యత్తుపై భయం అనుకోవాలా? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే రేవంత్ రెడ్డి గారిది ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయాలు, ఇట్లా మన తెలంగాణ విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా ఇక్కడ రూపాయి డెవలప్మెంట్ కీడు కానీ ఆయన అమెరికా నుండి తెస్తానంటాడు, లేకపోతే ఆస్ట్రేలియా నుండి తెస్తానంటాడు విశ్వవిద్యాలయాలు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యూచర్ సిటీ భూమిని, ఆ రియల్ ఎస్టేట్ భూమిని కబ్జా చేయడానికి. నేనేమంటున్నానంటే ఇవాళ రియల్ ఎస్టేట్ దందా కోసము విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ఈ పాలిటెక్నిక్ విషయంలో కూడా జరుగుతుంది అదే. అక్కడ ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ విలువైన భూములు, ఆ విలువైన భూములని ఈ రోజు కబ్జా చేసే కార్యక్రమంలో ఉన్నట్టుగా కనబడుతుంది. లేకపోతే ఇప్పుడు వాటిని డెవలప్ చేయొచ్చు, అందులోనే స్కిల్ డెవలప్ చేయొచ్చు. ఇంతమంది ఇప్పుడు ఇంత అవకాశాలు మీకు ఎక్కడ లభిస్తాయండి? ప్రైవేట్ వ్యక్తులకు నువ్వు దారాదత్తం చేసే బదులు దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. ఎక్కడైతే ఐటీఐ ఏవైతే ఈ కాలేజీలు ఉన్నాయో, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయో దాన్ని అప్గ్రేడ్ చేసుకో. అంతేకాని వాటిని అక్కడ మొత్తం విద్యార్థులందరినీ వేరే దగ్గర డంప్ చేసి స్కిల్ యూనివర్సిటీ పేరు మీద అక్కడే ఉంచుతానని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్ని ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు పాలిటెక్నిక్ సంస్థలు ఉన్నాయి, సిబ్బంది ఉన్నారు. అంటే రిక్రూట్మెంట్ అంటే లేదనుకోండి, చక్కగా గత ప్రభుత్వమే చేయలేదు, ఇప్పుడు కూడా చేస్తలేరు. సో ఇట్లాంటి పరిస్థితులలో విద్యార్థులు ఇలా ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కానీ కొంతమంది ఇప్పుడు రేపు ఏమవుతుంది, వ్యాపారీకరణ చేస్తున్నాడు, ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం 1000 కోట్లు ఇస్తా అని చెప్పి ఇంతవరకు 1000 పైసలు కూడా వేయలేదు. అంటే ఎట్లా నమ్మాలి ముఖ్యమంత్రిని? ఏ రకంగా నమ్మాలి ముఖ్యమంత్రిని? సో ఇవాళ 1000 పైసలు ఇవ్వకపోగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వాళ్ళు పోయి కనీసం వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్. అంటే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం వల్ల అంటే విద్యార్థులకు ఏ విధమైన న్యాయం జరగదా? అంటే విద్యార్థులు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందా దాంట్లో? స్కిల్ యూనివర్సిటీ అనేది అండి, అసలు స్కిల్ యూనివర్సిటీకి ఇప్పటి వరకు కరెక్ట్ నామ్సే లేవు. అక్కడ కరెక్ట్ నామ్స్ లేవు, కరెక్ట్ గా ఫ్యాకల్టీ లేదు, ఏం లేదు. అది ఒక అభూత కల్పననే పెట్టిండు ఆయన. చాలా వరకు ఇప్పుడు ఒక ఇంటగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నాడు, మొత్తం అంత డెవలప్ చేస్తున్నానని పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు అది కాదు కదా సమస్య. స్కిల్ యూనివర్సిటీ అనేది అవసరం, చాలా మంచిదే, ఎవరు కాదనట్లేదు. కానీ దాంట్లో ఉన్న ఫీజులు ఎంత? దాంట్లో పోతే ఉన్న ఫీజులు ఎంత? ఇప్పుడున్న పాలిటెక్నిక్ ఫీజులు ఎంత? నువ్వు ఒక స్కూల్, ఒకటి ఇంటగ్రేటెడ్ స్కూల్ అని పెట్టినావు, దాని ఫీజు ఎంత? ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ ఉంది, ఉందండి ఫీజు. సో నువ్వు ప్రభుత్వం ఉచిత నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వం ఇవాళ బకాయిలు కట్టలేరు. పాలిటెక్నిక్ బకాయిలు, లా బకాయిలు, ఇంజనీరింగ్ బకాయిలు, అసలు బకాయిలు కట్టకుండా సర్టిఫికెట్ రాకుండా కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఏం కావాలో వాళ్ళ బతుకంత అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతం రావాల్సిన ఏవైతే ఉన్నాయో బకాయిలు చెల్లించి వాళ్ళకి ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్, ఇప్పుడే ఒకటేసారి కావు. ఎందుకంటే స్కిల్ యూనివర్సిటీ పెట్టండి, తప్పలేదు. స్కిల్ యూనివర్సిటీలో ఇప్పుడు వస్తున్న కొత్త బ్యాచ్ అవకాశాలు ఇవ్వండి.
కొత్త వాళ్ళకు స్కిల్ యూనివర్సిటీలు ఇవ్వండి, అందుకని ఉన్న పాత వాటిని అప్గ్రేడ్ చేయండి వాటిని. కాకపోతే ఆ స్కిల్ యూనివర్సిటీలో అంత ప్లేస్ స్కిల్ యూనివర్సిటీలో ఉంటే వీళ్ళు పాలిటెక్నిక్ వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి అక్కడ అంత స్టాఫ్ ఉండి అంత హాస్టల్ ఫెసిలిటీ ఉండి అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఉన్నాయి అనుకుంటే సంతోషం. కానీ అవేమి అట్లా మనకు కనబడతలేవు అక్కడ. ఆ రకంగా ఆయన ఇప్పుడు ఎన్నో ఇప్పుడు ఉన్న విశ్వవిద్యాలయాలు, ఇప్పుడు నేను అంటున్న ఫారెన్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఫారెన్ విశ్వవిద్యాలయాలు ఇండియాకు రావాలంటే ఎంత తతంగా ఉంటుంది, వాళ్ళ బ్రాంచ్ రావాలంటే అదంతా ఈజీనా? ఫారెన్ యూనివర్సిటీలు ఇండియాలోకి వచ్చేసి క్యాంపస్లు పెట్టడం, ఆ ఇండియా దగ్గర ఫీజులు, ఇక్కడ కట్టే విధానం, అవన్నీ ఏంటంటే విద్యను వ్యాపారం చేసే క్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజీసీ అప్రూవల్ కాకుండా నీకు అంత ఈజీగా రాదు. ఈ గవర్నమెంట్ ఆఫ్ అప్రూవల్ రావాలంటే దానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించగలగాలి, అన్ని రకాల నామ్స్ ఉండాలి. తర్వాత ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ ఉండి పర్మిషన్ తీసుకొని దాని తర్వాత క్యాంపస్లు వస్తాయి తప్ప అంత ఈజీగా క్యాంపస్లు వచ్చి పెట్టే పరిస్థితి. అందులో మీరు ఇప్పుడు జీతాలు ఇస్తలేరు, పెన్షన్ ఉన్న వాళ్ళకే, ఉద్యోగులకే పెన్షన్ ఇస్తలేవు. ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ అయితే ఇప్పుడు మా ఉస్మానియాలో మనం రిటైర్మెంట్ అయిన మార్చిలా, ఇప్పుడు మొన్న పోయిన నెల కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బకాయిలు ఇవ్వలేదు, బకాయిలు ఇచ్చే పరిస్థితి లేదు ఉన్న ఉద్యోగులకు. ఓకే, రైట్. స్వామి గారు, అందరికి నమస్కారం అండి. సో ఏం చెప్తారు? ఇది మంచి సదుద్దేశంతో తెచ్చినటువంటి స్కీమ్, విద్యార్థులకు అసలు ఎటువంటి ఏం జరగదు, మంచి భరోసా ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. మీరేమో రెచ్చగొడుతున్నారు అంటే ప్రతిపక్షాలు రెచ్చగొట్టు ధోరణితో ముందుకెళ్తున్నాయనేది కాంగ్రెస్ వాదన. ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులందరూ, అధ్యాపకులందరూ బయటకు వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. మేము వారికి మద్దతు ఇస్తా ఉన్నాం తప్ప ఎక్కడ ఎవరు రెచ్చగొట్టట్లేదు. ఈ ప్రభుత్వమే కావాల్సి ఏదో ఒక గొడవ సృష్టించి దాని చుట్టూ ప్రభుత్వం నడపాలనుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలను అన్నిటి తీసుకుపోయి ఆ శక్తి స్కిల్ యూనివర్సిటీలు ఏదైతే కలపడం ఏదైతే జరిగిందో అదే దానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, అక్కడ పనిచేసేటువంటి అధ్యాపకులు చెప్తా ఉన్నారు. గత 52 నుంచి ఇప్పటిదాకా దిగ్విజయంగా నడుస్తున్నటువంటి ఈ కళాశాలను ఈ రోజు వారు ఎవరి యొక్క అభిప్రాయం మేరకు, ఎవరి సూచనల మేరకు ఇలా విలీనం చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎలాంటి ప్రామాణికాలు లేకుండా ఈ యొక్క పాలిటెక్నిక్ వ్యవస్థను, ఆ కళాశాలను ఉనికిలో లేకుండా చదువుతున్న విద్యార్థులందరినీ కూడా ఆగమ్య గోచరంగా ఆందోళనకు గురి చేస్తూ వాళ్ళని ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం అని చెప్పేసి కనీసం వారు నిరసన తెలుస్తున్నా ఇలా ఎవరైనా చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యం మాది 7వ గ్యారెంటీ అని చెప్పుకున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే వీళ్ళు వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేము వాళ్ళకి మద్దతు తెలుపుతాం, పోతాను కూడా పోనీయకుండా అడ్డుకుంటా ఉన్నారు. కానీ ఇలా మేము టెక్నికల్ గా అడుగుతా ఉన్నాం, ఈ స్కిల్ యూనివర్సిటీలో ఈ కళాశాలను చేర్చడం వల్ల వారికి కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు కానీ ఆ యొక్క అధ్యాపకులకు కానీ అభిప్రాయాలు సేకరించారా? నిజంగా వారికి ఏమైనా ఉపయోగం, నిజంగానే ఆ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నదా? ఇది ఒక ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీ. అది నిజంగానే అంత పెద్ద స్కిల్ యూనివర్సిటీ అయితే మీరు గొప్పగా నడిపితే ఆ కళాశాల నుంచి డిమాండ్ వస్తుంది, మమ్మల్ని అలా కల్పన వస్తుంది కదా. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా నడిపారు? దానికి ఒక క్వాలిఫైడ్ వీసీ కూడా లేదు. దానికి ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఆయన మినిమం డాక్టరేట్ కూడా లేదు. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేయాలంటే మినిమం డాక్టరేట్ ఉండాలా, అది నిబంధన. అలాంటి వ్యక్తి కూడా కూడా లేకుండా ఈ స్కిల్ యూనివర్సిటీకి ఆ స్కిల్ లేని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఆయన ఇండియన్ ఎకానమీలో పనిచేసిండొచ్చు, కానీ ఆయన ఈ యొక్క టెక్నికల్ స్కిల్ ఆయనకు లేదు. ఇక రెండేది పోతే ఇంతమంది ధర్నా చేస్తా ఉన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క విద్యార్థుల స్వాతంత్రాన్ని యొక్క ఉనికిని గుంజేసుకోవడం అని చూస్తే ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యంగా, నిర్బంధంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నట్టు కనపడతా ఉంది. ఇలా తెలంగాణ యూనివర్సిటీలో ప్రపంచ స్థాయికి తీసుకుపోవాల్సింది పోయి ప్రపంచంలో ఎక్కడో ఉన్న యూనివర్సిటీలు, మంచిగా ఉన్న యూనివర్సిటీలు ఇక్కడ తెస్తా అంటాడు. అంటే ఇక్కడ యూనివర్సిటీలు వద్దా? గవర్నమెంట్ యూనివర్సిటీల ఉనికి లేకుండా చేయాలనే ఉద్దేశమా? మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు వచ్చిన కొత్త నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ భూములను గుంజుకునే ప్రయత్నం చేసిండు, వాటిని అమ్ముకునే ప్రయత్నం చేసిండు, లేదంటే తనఖా పెట్టే ప్రయత్నం చేసిండు. దాని మీద ఉద్యమం చేసి మేము అడ్డుకున్న విద్యార్థులు ఉద్యమం చేసిండు.
దాన్ని ఆగిపోయింది. ఈ మధ్య కాలంలో మౌలానా ఆజాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను మన భూములను గుంజుకునే ప్రయత్నం చేసిండు, అవి అమ్మాలని ప్రయత్నం చేసిండు. వాళ్ళు కూడా కోర్టుకు పోవడము, మీ ధర్నాలు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల, యూనివర్సిటీ విద్యార్థులందరూ ధర్నా చేయడం వల్ల మైనార్టీల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వెనుకకు వచ్చిండు. ఈ రోజు కూడా విలువైనటువంటి భూములు ఉన్నాయి హైదరాబాద్ లో, ఈ పాలిటెక్నిక్ కళాశాలలు, ఇవన్నింటినీ కూడా తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పాలా. వాళ్ళు కొద్దికాలం నడిపితే నడవచ్చు, నడపలేకపోతే కూడా ఎత్తేయచ్చు అని చెప్పేసి ఆ జీవోలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరైతే టేక్ ఓవర్ చేస్తారో వారు దీన్ని ఎత్తేసినా కూడా ఈ ప్రభుత్వం దానికి సహకరించే విధంగా ఈ రోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విలువైన భూములు ఉన్నాయి పాలిటెక్నిక్ కళాశాలకు, ఇవన్నీ కొట్టేయాలని. నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు ఈ పాలిటెక్నిక్ కళాశాల ఇంకా అప్గ్రేడ్ చేసి ఇంకా కొంచెం మంచిగా చేయొచ్చు. యూనివర్సిటీలో ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ పెట్టచ్చు, అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నడుస్తున్నట్టు యూనివర్సిటీ, ఈ వీటిని అప్గ్రేడ్ చేయొచ్చు. కానీ అవేం చేయకుండా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి 100 కోట్లు ఇస్తాడు, ₹1 కూడా ఇలా వచ్చి 3 సంవత్సరాలు అయింది. మమ్మల్ని విమర్శించిండు. నేను రాగానే రిక్రూట్మెంట్ చేస్తాడు, అధ్యాపకులు రిక్రూట్మెంట్ చేశాడా? ఒక్కరు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయొచ్చు కదా. ఈ యూనివర్సిటీలో ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలనుకుంటే అక్కడ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయొచ్చు కదా, చేసిండా అధ్యాపకులు? వినండి పూర్తి చెప్పండి. అవి చేయలేదు. ఇక పోతే ఆయన ఏమంటాడు, స్కూల్లో చదువుకున్నాడు, మనం ఇంటర్మీడియట్ వచ్చి ఏబీసీలు నేర్చుకోవడం అంటాడు. నేను ఇప్పుడు పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటాడు ప్రభుత్వ పైసలతో. ఈయన ఇట్లా ఈ ప్రభుత్వ పైసలతో వీళ్ళు ఇప్పుడు అప్పుడు చదువుకోలేకపోయినామని వీళ్ళు డ్రీమ్స్ ఇప్పుడు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈయన టూరిస్ట్ లాగా పోయి మాట యూనివర్సిటీలకు అని చెప్పేసి ఎవరితో 2 మీటింగ్ ఫోటో తీసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ యూనివర్సిటీ ప్రపంచ స్థాయికి డెవలప్ చేయాల్సింది పోయి ప్రపంచం అంతా మన యూనివర్సిటీ స్థాయిలో చూసే విధంగా నేను ఈ యూనివర్సిటీలను నిర్మిస్తాను, ఈ యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తాను, నైపుణ్యం పెంచే విధంగా ప్రయత్నాన్ని చేస్తానని చెప్పేసి చెప్పకుండా నేను ఎక్కడో అక్కడ కలిసిన యూనివర్సిటీలను బ్రాంచ్నో ఏదో తీసుకొచ్చి ఇక్కడ పెడతామనే ప్రయత్నాలు చేస్తున్నా. నేను ముఖ్యమంత్రిగా పోతా ఉన్నట్టు. నిజంగా కూడా ఈ ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదు, ఆయన పూర్తిగా చదువుకోలేదు. ముఖ్యమంత్రి అయ్యాడు, లక్కున ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఈ విద్యాశాఖను కూడా ఒక మంచి నైపుణ్యం లేని వ్యక్తికి, విద్య గురించి తెలిసిన వ్యక్తికి శాఖ ఇచ్చి గౌరవంగా దప్పుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి. అట్లా దప్పుకోకుండా ఈ ప్రజల మీద ఆయన యొక్క ఇష్టం వచ్చిన ఆలోచనలు, రాజ్యానికి వచ్చే ఆలోచనలు, ఎవరో తప్పుదారులు ఇచ్చే స్థలాలతోటి ఈ విద్యా వ్యవస్థను మొత్తం ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. విద్యార్థుల భవిష్యత్తును ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేము కూడా ఇప్పుడు కూడా ఏం చెప్పదలుచుకున్నామంటే, మీరు వేషజాలకు పోకుండా 97 జీవో నెంబర్ 97 రద్దు చేయండి, విద్యార్థులకు ఉపశమనం కల్పించండి. మీరు నిజంగా దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే మీ స్కిల్ యూనివర్సిటీని స్వంతంగా నిర్మించండి. వాళ్ళ అన్ని విషయాల్లో అయ్యేంతలు అయ్యి వచ్చి తీసుకుంటారు. ఐఐఎంలు, ఐఐటీలు ఏర్పాటు చేసినట్టు గొప్పగా నడపండి. గొప్పగా నడిపిన తర్వాత వాళ్ళే జైన్ విద్యార్థులు ఉంటే. కానీ ఈ జరపడం వల్ల ఇలా ప్రధానంగా పాలిటెక్నిక్ వ్యవస్థ యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదంతా కూడా పీపీపీ మోడల్ లో నడుస్తుంది కాబట్టి వీరంతా ఫీజులు ఉంటాయి. ఇలా పేద విద్యార్థులు కూడా స్వామి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇంకొక చిన్న విషయం, ఈ యొక్క అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సర్వీస్ రూల్స్ కావచ్చు, ఈ ఉద్యోగ నిబంధనలు కావచ్చు, ఉద్యోగ భద్రత కావచ్చు, అన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయి అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. దీన్ని రద్దు చేయాలి. రద్దు చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ప్రభుత్వం మెడలు వచ్చేలాగా పోరాటం చేస్తాం. దాన్ని రద్దు చేపిస్తాం. మేము ఖచ్చితంగా రద్దు చేయకపోతే ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. విఠల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీకు అక్కడ మన బైకి, వినోదానికి అండ్ స్వామికి గుడ్ మార్నింగ్. విద్యార్థులు మీరు రెచ్చగొడుతున్నారు, విద్యార్థులు వెనుకని మీరు నడిపిస్తున్నారని మీ పార్టీపై ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ ఆందోళన ప్రారంభించిన అంటే జీవో 97 కి ఆందోళన ప్రారంభించినప్పుడు ఏ పొలిటికల్ పార్టీ లేదు. అంటే నిజంగా ఫ్యాక్ట్ చెప్పాలంటే పొలిటికల్ పార్టీస్ కి అర్థం కాలేదు, అటు బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ. ముందు విద్యార్థులే రోడ్డు మీదకి వచ్చేసి 10 రోజులు చేసిన తర్వాత ఇది ఇష్యూ ఉంది, పాలిటెక్నిక్ విద్యార్థి ఇంత సీరియస్ గా ఎందుకు కొట్లాడుతున్నారని అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి నైతిక మద్దతు ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీలు, అటు బీఆర్ఎస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మద్దతు ఇస్తా ఉంది. యాక్చువల్ గా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చే టైంలో స్టేక్ హోల్డర్స్ తోటి చర్చించాలి. ఏదైనా మనం మోడర్నైజేషన్ రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంటుంది. తీసుకొచ్చే క్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో గానీ,
అక్కడ పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ తో కానీ కనీసం చర్చించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇవాళ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి దాన్ని స్కిల్ శక్తి డిపార్ట్మెంట్ కింద మార్చారు. శక్తి డిపార్ట్మెంట్ అంటే స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ సెంటర్స్ కింద తీసుకురావడం జరిగింది. అది ఒక శక్తి అని మంచి పేరు పెట్టారు. కానీ దానికి ముందు డిస్కస్ చేయాలి. జియో 97 లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విద్యార్థుల ఆక్షేపణ ఏంటంటే స్వామి చెప్పినట్టుగా అక్కడ పీపీపీ మోడల్లో ఈ భవిష్యత్తులో ఈ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తాయని చెప్పడం, లాటరల్ ఎంట్రీ పైన అంటే ముఖ్యంగా పాలిటెక్నికల్ గా చదువుకున్నటువంటి విద్యార్థులకు వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్ట్ సెకండ్ ఇయర్ లో ఎంట్రీ ఉంటుంది. లాటరల్ ఎంట్రీలో పైన క్లారిటీ లేదు. ఇట్లా ఈ భవిష్యత్తులో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏ రకంగా జరుగుతాయి, దీనికి సంబంధించిన అపారమైన ఆస్తులు ఉన్నాయి. అంటే ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఐటీఐలకు కానీ రాష్ట్రంలో దాదాపు 350 చిల్లర పాలిటెక్నిక్ ఇంజనీర్ ఐటీఐ కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా పాలిటెక్నిక్ 111 అంటే గవర్నమెంట్ లో తక్కువ ఉన్నాయి. ఐటీఐ గవర్నమెంట్ లో 63 ఏదో ఉన్నట్టున్నాయి. ఈవెన్ పాలిటెక్నిక్ కూడా 57 ఉన్నట్టు తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ లో కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ సంస్థలకు అన్నిటి కూడా పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఇవన్నిటిని తీసుకెళ్లి స్కిల్ యూనివర్సిటీ కింద అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని పెట్టి దాని కింద అఫిలియేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ విద్యార్థుల యొక్క అనుమానాలు, విద్యార్థుల యొక్క వాళ్ళ ఆందోళన, భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటి వాటిని అడ్రస్ చేయాల్సింది ప్రభుత్వం. నిజానికి ఇవాళ మనం చెప్పుకోవాలన్నా చాలా మంది నుమాన్ భాయ్ కూడా చెప్పాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో 11% మాత్రమే స్కిల్ ఉంది. ఓన్లీ 11%. ఇంజనీరింగ్ కాలేజీలు అంటేనే స్కిల్ నేర్పాల్సిన యూనివర్సిటీలు. జేఎన్టీయూ కింద కానీ ఉస్మానియా కింద ఇంజనీరింగ్ కాలేజీలు అంటేనే టెక్నికల్ కాలేజీలు. ఆ టెక్నికల్ కాలేజీలో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ విద్యార్థులు ఓన్లీ 11% యాజ్ పర్ స్టడీ. 90% దాదాపు 90% మంది ఏ డిగ్రీ తీసుకుంటున్నారు తప్ప దేనికి పనికి లేని వాతావరణం ఉంది. అంతో ఇంతో స్కిల్ ఉంది అంటే ఇవాళ ఐటీఐలో చదువుకున్నటువంటి విద్యార్థులకు కానీ పాలిటెక్నిక్ లో చదువుకున్నటువంటి విద్యార్థులకు కానీ ఇప్పుడున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్స్ కానీ సిస్టమ్ కానీ లేదా ఇండస్ట్రియల్ అప్లికేషన్ కానీ ఇండస్ట్రియల్ అప్గ్రేడ్ కానీ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఇప్పటికీ కొంత బెటర్ ఉంది కంపేర్డ్ టు ఇంజనీరింగ్ కాలేజ్. ఇవాళ భవిష్యత్తులో ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఇప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజ్ కింద మారుతాయా, స్కిల్ పోయి కాస్త స్కిల్లెస్ అవుతాయా అనేది విద్యార్థుల భయాందోళనలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన అడ్రస్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇది ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి అనేది అనడం అనేది సమంజసం కాదు. విద్యార్థులు ముఖ్యంగా వివేక్ గారిని ఒక రకంగా అభినందించాలి. ధర్నా చౌకి పోయి విద్యార్థులు ధర్నా చౌకి పోయి అడ్రస్ చేయగలిగారు. కానీ రాతపూర్వకంగా ఇవ్వాలి కదా, జీవో అమెండ్మెంట్ చేయాలి కదా. ఓవరాల్ గా చెప్పి వచ్చారు వాళ్ళు. మీరు జియో 97 అమెండ్మెంట్ చేస్తూ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఆక్షేపణ వాళ్ళ యొక్క డిమాండ్ ని పరిగణనకు తీసుకొని మాడిఫైడ్ జియో ఇవ్వచ్చు కదా. వాళ్ళ ఆందోళన పీపీపీ మోడల్ ఉండదని చెప్పొచ్చు కదా. లాటరల్ అంటే మీకు ఇబ్బంది లేదని చెప్పొచ్చు కదా. మీకు ఇంకా ఫండ్స్ పెంచుతాం, మీకు ఇంకా స్ట్రెంగ్ చేస్తాం, అప్గ్రేడ్ చేస్తాం, ఇంకా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ కింద తీసుకొస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ చాలా సపోర్ట్ చేస్తుంది టెక్నికల్ ఎడ్యుకేషన్ కి. సో ఇవన్నీ చెప్పాల్సినటువంటి ప్రభుత్వం వాటిని పరిష్కరించకుండా ఇదేదో ప్రతిపక్షాల ఆందోళన అంటే ప్రతిపక్షాలకు అర్థం కావడానికి 10 రోజులు పట్టింది. వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు, విద్యార్థులు ఉద్యమంలో ఉన్నారు ఫస్ట్. సో కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు చాలా మంది మిత్రులు చెప్పినప్పుడు అసలు విద్యా వ్యవస్థ గత దశాబ్ద కాలంగా నష్టం జరిగింది, ఇప్పుడు జరుగుతా ఉంది. మనం పెట్టే విద్యా వ్యవస్థ మీద మొత్తం బడ్జెట్ లో 5 to 6% మించదు. గతంలో 4%, ఇప్పుడు 5-6% మించలేదు. అనేక రాష్ట్రాలు 10 to 15% విద్యా వ్యవస్థ పెడుతుంది. మేమంతా ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నటువంటి విద్యార్థులు అక్కడ వచ్చి ఈ స్థాయికి వచ్చినాం. ఈ రోజు కూడా ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేదు, ప్రొఫెసర్స్ లేరు. హాస్టల్స్ 1950లో కట్టిన హాస్టల్స్ ఇప్పటికి నడుస్తాయి. మరి 1000 కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్న యూనివర్సిటీని అప్గ్రేడ్ చేసుకోవాల్సింది పోయి మరి ముఖ్యంగా అమెరికా, లండన్ నుంచి యూనివర్సిటీలు తీసుకొచ్చి ఏం చేస్తారు? 100-100 కోట్ల రూపాయలు అక్కడ పెట్టి పేద విద్యార్థులు చదివే కెపాసిటీ ఉంటుందా? ఇక్కడ పేద విద్యార్థుల కేంద్రాలు, విద్యార్థుల నాలెడ్జ్ సెంటర్లు, యూనివర్సిటీలు ఉస్మానియా గానీ కాకతీయ గానీ ఉన్న 10-15 యూనివర్సిటీ వాటిని అప్గ్రేడ్ చేయాల్సి పోయి ఇవాళ విదేశీ యూనివర్సిటీస్ కోసం మనం వెంపర్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? స్కిల్ నేర్పాలి. స్కిల్ యూనివర్సిటీ పేరు మీద పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్న పలంగా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా బాగా నడుస్తూ ఉన్నాయి. ఇంకా స్ట్రెంగ్ చేయాలి. అంతో ఇంత స్కిల్ నేర్చుకుంటున్నారంటే పాలిటెక్నిక్ కాలేజీలో ఐటీఐ పిల్లలు, ఇంకెవరికి స్కిల్ ఉండదు. ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ కు స్కిల్ ఉండదు. వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఓకే రైట్. నుమాన్ గారు, ఇదంతా కేవలం ప్రైవేటు భూముల కోసమైనది ప్రతిపక్షాల ప్రధానమైన వాదన. ఎవరండి రోడ్లు అమ్ముకున్నది?
ఎవరండి రైల్వేస్ అమ్ముకున్నది? ఎవరండి ఎయిర్వే సర్వీసెస్ అమ్ముకున్నది? ఎవరండి ప్రైవేటీకరణ చేసినది? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టినరండి? ఔటర్ రింగ్ రోడ్ 7,300 కోట్లకు ఎవరు అమ్ముకున్నారండి? సిగ్గు లేకుండా అమ్ముకొని ఆనాడు రోడ్లు అంటున్నా రోడ్లు అమ్ముకున్నారండి. అటువంటి మూర్ఖులు ఈ రోజు వచ్చేసేసి ప్రైవేటీకరణ చేస్తున్నారు. భూములు తీసుకెళ్లేసేసి ఇది చేస్తున్నారు. జీవో ఉందా? ఏడైనా ఉందా? కేబినెట్ లో డెసిషన్ ఉందా? ఇదే మన కల్వకుంట్ల రాజ్యం అనుకున్నారా? ఇది పోయి ఇది అమ్మేస్తాం అది అమ్మేస్తాం అని చెప్పనీకి ఏది జరగదు. 100% స్కిల్ యూనివర్సిటీ ఉంటది, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వస్తాయి. ప్రతి ఒక్కరికి ఇందాక పెద్దలు విఠల్ గారు మాట్లాడినట్టు వాస్తవానికి ఈ రోజు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నది ఐటీఐ పిల్లలు కానివ్వండి, పాలిటెక్నిక్ పిల్లలు కానివ్వండి. నేను ఇంజనీరింగ్ చేసిన, మాస్టర్స్ చేసిన, ఎల్ఎల్బి చేసిన, ఎల్ఎల్ఎం కూడా చేస్తున్నా. నేను వాస్తవానికి నేను విద్యా వ్యవస్థలో ఉన్నా కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేను ఈ రోజు పిల్లలు స్కిల్స్ లేకుండా బయటికి వస్తున్నారు. పేపర్ ఓన్లీ టిష్యూ పేపర్ మాదిరిగా వాళ్ళ సర్టిఫికేట్స్ ఉండిపోతున్నాయి. వాటి కాకుండా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసము ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చేసి చేస్తున్నారండి. ఆకినూరి మురళి గారు అంత ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వారు యుఎస్ కూడా ట్రావెల్ చేసి వచ్చి వారు రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు చేస్తున్నాము. స్కిల్ యూనివర్సిటీ వారు మాట్లాడుతూ స్కిల్ లెస్ పీపుల్ ని పెడుతున్నారు, ఫేస్ లెస్ పీపుల్ ని పెడుతున్నారు అని చెప్పేసి. ఈజ్ ఆనంద్ మహేంద్ర నాట్ దట్ రైట్ గై? వారు సరి అయిన పర్సన్ కాదా? ఇందాక స్వామి గారు మాట్లాడుతూ ఇంకో మాట చెప్పారు. ఏమని చెప్పేసి బయట యూనివర్సిటీ యొక్క బ్రాంచ్లు అంట. ఇదేమి శ్రీ చైతన్య కాలేజీలు, గౌతమ్ మోడల్ స్కూళ్ళు, లేకపోతే మరొకటి కాదండి. ఇది బ్రాంచ్లు పెట్టడానికి హార్వర్డ్ యూనివర్సిటీ ఎక్కడ బ్రాంచ్ ఇవ్వదండి. కానీ అలాంటప్పుడు విద్యార్థులు ఎందుకు రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది? విద్యార్థులు ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? సంజయ్ గారు ప్లీజ్ ఇది బయట యూనివర్సిటీస్ బ్రాంచెస్ తీసుకొచ్చి పెట్టే ఇటువంటి బ్రాంచెస్ కాబట్టి ఇవి ప్లీజ్ అండర్స్టాండ్. అక్కడ ఉన్నటువంటి కరికులం, అక్కడ ఉన్నటువంటి కోర్సెస్, అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ ని ఇక్కడ ఎలాగ మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలా, ఎక్కడ వాటిని యూటిలైజ్ చేసుకోవాలా అని చెప్పేసి వారితో సంప్రదింపుల్లో భాగంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. విద్యార్థుల్లో భయాందోళన అంటున్నారా? ఎస్, ఎప్పుడైనా రిఫార్మ్ వచ్చినప్పుడు భయాందోళన అనేది ఉంటుంది, నో డౌట్. నేను దానిని ఎక్కడ కూడా నేను కాదనడం లేదు. ఈ రోజు మీకు చెప్తానండి, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. ఈ రోజు మరి పిల్లలు ఏఐ ఎంఎల్ వైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వెళ్ళాలి అని చెప్పేసి కోర్స్ స్ట్రక్చర్ లో కొత్తగా కోర్సులు యాడ్ చేసినటువంటి సిస్టమ్ కాదా అండి? నేనేమంటాను, పెను మార్పులు అనేవి జరుగుతూ ఉండాలా, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనేవి జరుగుతూ ఉండాలా. అవే 20-year-old చదువుకున్నది ఈ రోజు కూడా అవే చదువుకుంటాను అని అంటే ఇబ్బంది కలుగుతుంది. నేను ఇంకో విషయం నేను మీకు చెప్తున్నానండి సందీప్ గారు, మీరు గుర్తు పెట్టుకోండి. నేను అమెరికాలో నాకు ఐ డూ రియల్ ఎస్టేట్. నేను అక్కడ నాకు హోమ్స్ ఉన్నాయి, అక్కడ నాకు ఇల్లులు ఉన్నాయి. అక్కడ ఒక ఎలక్ట్రీషియన్ ని పిలవాలి అన్నా, ప్లంబర్ ని పిలవాలి అన్నా మీరు నమ్మరు, $300 నుంచి $400 ఒక్కొక్క విజిట్ కి ఖర్చు చేయాల్సి వస్తుంది. బేసిక్ గా చెప్తున్నాను నేను. ఇక్కడ $1000 $500 వచ్చి పనిచేసేటువంటి చిన్న పనుల గురించి నేను చెప్తున్నానండి. రేపు రాబోయే టైంలో ఈ టెక్నికల్ స్కిల్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి అత్యంత డిమాండ్ ఉంటుందండి. ప్లంబర్లా కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్ కి కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ ఏదైతే ఉంటాయో వాటికే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, వారి సంపాదన ఎక్కువ ఉంటుంది. ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇంజనీర్ గా వచ్చేసేసి చాలా పాలిష్డ్ గా ఇంగ్లీష్ మాట్లాడితే కుదరదండి. యూ నీడ్ ద వర్క్, యూ నీడ్ టు హ్యావ్ ద స్కిల్ సెట్. రైట్ స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఉండబోతుంది కూడా. దానికి మన విద్యార్థుల్ని ఏ రకంగా మనం వాళ్ళని ఎంపవర్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్, ప్రైవేటీకరణ ఇక్కడ జరగడం లేదండి. ఇందాక పెద్దలు వినోద్ గారు మాట్లాడుతూ మాట చెప్పారు. ఏమని చెప్పేసి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏం చేయబోతున్నారు, ఉన్నటువంటి యూనివర్సిటీస్, పాలిటెక్నిక్ కాలేజెస్ యొక్క క్యాంపసెస్ ని ఏం చేయబోతున్నారు అని చెప్పి ఎక్కడ గవర్నమెంట్ హస్ నాట్ మేడ్ ఎ డెసిషన్. గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇది చేయలేదు. ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్ ని మొత్తాన్ని కొలాప్స్ చేసేసి వేరే చోటని పంపించేసేసి అక్కడి నుంచి నడపాలని చెప్పేసి గవర్నమెంట్ ఎక్కడ డిసైడ్ చేయలేదు. వై ఆర్ యూ థింకింగ్ దట్? నేనేమన్నాను, స్ట్రక్చర్ ని చేంజ్ చేస్తున్నారు. కాలేజెస్ విల్ స్టిల్ బి దేర్. ఆ యొక్క పాలిటెక్నిక్ కాలేజెస్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో అవే క్యాంపస్ లో ఉండబోతున్నాయి. స్ట్రక్చర్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్, రిఫార్మ్స్ ఆర్ గోయింగ్ టు బి బ్రాట్ ఇన్. ఎక్కడ కూడా మీరు అనుకున్నట్టు విధంగా పీపీపీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏ పీపీపీ గురించి మాట్లాడుతున్నారండి? టీఓటీ గురించి నేను మాట్లాడమంటారా?
మీరు ఈ పీపీపీలు మరోటో కాదండి. లెటర్స్ మనం అందరం చదువుకున్న వాళ్ళమండి. ఈ రోజు ఇంత మార్నింగ్ వచ్చేసి మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని వేల మంది పీపుల్ మనకి చూస్తున్నప్పుడు మనం వారి ఆదర్శంగా ఉండాలి. మనం వారికి కావాల్సినటువంటి స్కిల్ సెట్ ఉపయోగపడే విధంగా మనం మాట్లాడగలం. మనం రాజకీయం చేద్దాం, వేరే అంశాల మీద చేద్దాం, విద్య మీద కాదండి, వైద్యం మీద కాదండి. ఆ రెండో వదిలేసేసి మిగతా దేని గురించి మాట్లాడదాం మనం, నో ప్రాబ్లం, ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం. కానీ విద్యను కూడా ఈ రకంగా చేస్తామని చెప్పి పేపర్ లీకులు చేసినారు కదండి స్వామి గారు, చెప్పండి చేయలేదా? మీరు చేసిండ్రు, బీజేపీ వాళ్ళు చేసిండ్రు. మేము చేసినప్పుడు, మేమున్నప్పుడు, అట్లీస్ట్ మేము అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా పేపర్ లీక్ జరుగుతున్నాయండి? వినోద్ కుమార్ గారు, మీరు ఇంటర్మీడియట్ పేపర్ లీకులు చేసినారండి, ఎంసెట్ పేపర్ లీకులు చేసినారండి, ఈ రకంగా మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకులు చేసినారండి. మీరు ఈరోజు ఎంత పారదర్శకంగా జరుగుతుందంటే ఇక్కడ పాలన, దానిని మీరు అప్రిషియేట్ చేయకుండా అవును జరుగుతున్నటువంటి మాట అని వాస్తవం అగ్రీ చేద్దాం మనం. మీరు చేసినటువంటి పేపర్ లీకుల గురించి మాట్లాడుకుందాం మనం. కానీ ఉన్నటువంటిది ఏది చేయట్లేదు. గవర్నమెంట్ అది అమ్ముకుంటుంది, ఇది అమ్ముకుంటుంది, ఇదేది అమ్ముకోదండి. 100% గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్. ఉన్నటువంటి రిఫార్మ్స్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వారిని పర్సనల్ గా మీరు మాట్లాడుతూ వారు చదువుకోలేదన్నారు. మరి 60,000 పుస్తకాలు చదివినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు ఏం వరకు పెట్టిరండి? రోడ్లు అమ్ముకుంటారా? So let us వినోద్ కుమార్ గారు, let us not go personally, let's stick on to the subject. దానిని ఏ రకంగా మనం పెంచాలని చెప్పేసి దాని గురించి సూచనలు ఇవ్వండి. మీరు క్రిటిసైజ్ చేసేటప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, we will accept it. రైట్. వినోద్ కుమార్ గారు ఏం చెప్తారు? మీరు సలహాలు సూచనలు నోమాన్ గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తా. కాకపోతే నోమాన్ గారు ఆయన ఎడ్యుకేషనలిస్ట్, ఇండస్ట్రియలిస్ట్, ఆయన విజన్ తో పనిచేస్తున్న వ్యక్తి. కానీ కాంగ్రెస్ అట్లా లేదు. కాంగ్రెస్ ఆ రకంగా ఉంటుందని ఉంటే బాగానే ఉంది. నుమాన్ గారు లాంటి వాళ్ళకి కాంగ్రెస్ అవకాశాలు కూడా ఇవ్వదు రేపు భవిష్యత్తులో. ఏ రియల్ ఎస్టేట్ దందాలు చేసుకునే వాళ్ళకు, లేకపోతే దేన్ని అమ్ముకొని ఏది కబ్జా చేద్దామనే వాళ్ళకి మాత్రమే ఇస్తారు తప్ప నుమాన్ లాంటి వాళ్ళకి ఇస్తే సంతోషం. ఎందుకంటే అట్లాంటి విజనరీ కొంత మేలు చేయగలుగుతాడు. యుఎస్ లో అక్కడ వచ్చాడు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు వారి స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అమెరికాలో లా విభాగంలో చూసుకుంటే 68% స్కిల్ ఉంది అక్కడ. లండన్ లో 78% ఉంది స్కిల్. ఇండియాకి వచ్చేసరికి 3% స్కిల్ ఉంది లాలో. మరి ఎంత డిఫరెన్స్ ఉందండి? అంటే అంత విద్యార్థులు చెత్త, అంటే ఒక రకంగా టిష్యూ పేపర్ లాంటి డిగ్రీలను తీసుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా స్కిల్ లేకుండా పోయింది. మరి అట్లాంటి వాళ్ళకి జాబ్ ఎలిజిబిలిటీ ఎట్లా వస్తుంది? ప్రపంచంతో పోటీ పడాలంటే ఇవాళ ఇక్కడ చదివిన విద్యార్థి అమెరికాలో, యూరోప్ లో, ఎక్కడ యూకేలోనో, యుఎస్ లోనో ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి. బట్ ఇంకా అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేనైతే అంగీకరిస్తా. ఎందుకంటే అప్గ్రేడ్ కాకుండా ఇప్పుడు లా కాలేజెస్ ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మా కాలేజెస్. నేను డీన్ కాకముందు అది కేవలం ఫైనల్ ఇయర్ లో మాత్రమే ఇంటర్న్షిప్ ఉండే, కోర్టు వెళ్లే కార్యక్రమం ఉండే. ఫైనల్ ఇయర్ మాత్రమే మూడ్ కోర్ట్ కాంపిటీషన్స్ ఉండే. కానీ నేను వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఫస్ట్ ఇయర్ లోనే పెట్టాను. ఫస్ట్ ఇయర్ లోనే మ్యాండేటరీగా మీరు కోర్టుకి వెళ్ళాలి. మీ కాలేజీ మధ్యాహ్నం అయిన తర్వాత మ్యాండేటరీగా మీరు కోర్టుకి వెళ్ళాలి. కోర్టులో కేసులు అబ్జర్వ్ చేయాలి. ఖచ్చితంగా కేసును స్టడీ చేసి కేసును ప్రజెంట్ చేయాలి ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. ఇది దానివల్ల 5 years లో స్కిల్ పెరుగుతుంది. ఆయన కోర్టుతో ఇంటర్లింక్ అవుతుంది. తర్వాత మేము ఏం చేసాము అంటే లాలో జస్టిస్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ తీసుకొని ప్రజలకి, అలాగే న్యాయ వ్యవస్థకి, అలాగే విద్యార్థులకి ఎవరైతే ఉన్నారో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు ఏమున్నది, వాళ్ళకు సంబంధించి కేసులు అక్కడే స్టడీ చేయాలి. అంటే అక్కడ మీటింగ్ అవుతుంది, మీటింగ్ దగ్గరనే ఆ కేసు స్టడీ చేయాలి. ఆ కేసుకు జడ్జి గారు పరిష్కారం చేస్తారు. అక్కడే పోలీసులు ఒకవేళ ఇంటర్ఫీర్ అయితే అక్కడే పరిష్కారం అవుతుంది. ఆ రకంగా నేను చాలా సంస్కరణ పట్టుకొచ్చాను. జస్టిస్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ మొత్తం ఆల్ లా కాలేజెస్ లో చేశాను. ఇట్లా ఇంకా స్కిల్ అప్గ్రేడ్ చేయడానికి పిల్లలకి ఇండస్ట్రీకి లింక్ ఉండాలి. ఏదైతే ఇప్పుడు లా ఉంది, లా ఇండస్ట్రీ అంటే కోర్టు, ఆ కోర్ట్స్ తో లింక్ లేకుండా, తర్వాత జ్యుడిషియల్ అకాడమీతో లింక్ లేకుండా, కేవలం లా కాలేజీలలో ఒక టీచర్స్ తోనే సరిపోదు. ఎందుకంటే ప్రాక్టికల్ గా వాళ్ళు వెళ్ళాలి కదా కోర్టులకి, ఇక్కడ చదువుకున్న విద్యార్థి. కాబట్టి వాటిని ఇవాళ చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అట్లా వస్తే ఖచ్చితంగా స్కిల్ అనేది పెరుగుతుంది. అట్లా కాకుండా నామమాత్రంగా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ టీచర్లు ఒక రిక్రూట్మెంట్ లేదు. నేను రిక్రూట్మెంట్ అయినప్పుడు కొంతమంది రిక్రూట్ అయిన అంతే తప్ప తర్వాత ఇప్పుడు 23 ఏళ్ళుగా అసలు ఒక రిక్రూట్మెంట్ లేదు, ఒక టీచర్ లేడు.
ఒక అటెండర్ కూడా లేడండి. కనీసం ఒక డీన్ ఆఫీసర్ ఒక అటెండర్ ను నీళ్లు తాగడానికి అటెండర్ కూడా లేడు. అంటే తేరా బాబు అని చెప్పడానికి తేవడానికి వాటర్ బాటిల్ ఇవ్వడానికి అటెండర్ కూడా లేడు. ఆ పరిస్థితులలో ఉస్మానియాలో స్కిల్ రావాలంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఉస్మానియా కాదు, మొత్తం విశ్వవిద్యాలయాల్లో స్కిల్ రావాలంటే వాళ్ళ టీచింగ్ లేకుండా, ల్యాబ్స్ లేకుండా, రీసెర్చ్ సెంటర్స్, రీసెర్చ్ ల్యాబ్స్ లేకుండా ఇవన్నీ ఏమొస్తుంది? స్కిల్ ఎట్లా వస్తుంది? ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో గూగుల్ సెర్చ్ చేసే వాళ్ళు ఏదో రాస్తున్నారు, ఏమో చేస్తున్నారు తప్ప అసలు రియల్ సెన్స్ ఆఫ్ రీసెర్చ్ జరగట్లే. సో రియల్ సెన్స్ ఆఫ్ రీసెర్చ్ జరిగి స్కిల్ కనుక అప్గ్రేడ్ అయ్యి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా మన కేరళలో ఒక అబ్బాయి ఇప్పుడు ఆయన 16 ఇయర్స్ లో ఆ పిల్లోడు ఇప్పుడు వాళ్ళ డాడీకే 2 లక్షలు ఉద్యోగం ఇస్తున్నారు కంపెనీ పెట్టి. అంటే ఆ రకంగా కేరళ ఎడ్యుకేషన్ లో బాగా ముందున్నది, స్కిల్ లో ముందున్నది. చాలా వరకు కేరళ నుండి చాలా వరకు ఇలా ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నారు. కాబట్టి కొంత కేరళ ఇప్పుడు కేరళ మోడల్ ఉంది. ప్రభుత్వం అక్కడైతే ప్రభుత్వ స్కూల్లో సీట్ దొరకాలంటే చాలా కష్టం కేరళలో, మన కేరళలోని. అదే ప్రైవేట్ స్కూల్లో ఈజీగా సీట్ దొరుకుతుంది అక్కడ. అంటే ప్రభుత్వ స్కూల్స్ ను అంత ప్రతిష్ట చేశారు కేరళలో. మరి ఇక్కడంతా కూడా ఏంటి, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, లేకపోతే పబ్లిక్ పార్ట్నర్షిప్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూ ఇలా అదాని అంబానీలకు అది అమ్మేసుకోవడమే. అది వాళ్ళు అదాని అంబానీలు స్కిల్ ఇస్తారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా బిజినెస్ నే ఆలోచిస్తాడు. ఆ పెద్ద స్కిల్ ఇచ్చి వాళ్ళని వాళ్ళని క్లర్క్లో తయారు చేసుకోవడానికి పనికొచ్చే విద్యను ఇస్తాడు తప్ప సొంతంగా కంపెనీలు పెట్టుకునే విద్యను ఇచ్చే పరిస్థితులలో ఇలా అదాని అంబానీ వాటికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనైతే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల్ని గ్రామీణ పిల్లలు చదువుకుంటారు, ఇక్కడ పేద పిల్లలు చదువుకుంటారు, ఇష్టమున్న ఫీజులు. నేను ఒక డీన్ హోదాలో ఉండి ఫీజులు పెంచడానికి వ్యతిరేకించాను. 35,000 చేశారు, 3,000 నుండి 30,000 చేశారు. అంటే ఒకటేసారి అంత పెంచడం వల్ల వాళ్ళు ఎట్లా కలుగుతారు? 3,000 రూపాయలే టైం కట్టలేని వాళ్ళు 30,000 రూపాయలు ఎట్లా కట్టగలుగుతారు? గ్రాడ్యువల్ గా కొంత పెంచుతూ ఉండాలి కానీ తప్ప ఒకేసారి అంత పెంచడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ రకంగా ఇప్పుడు ఈ చిన్న అమౌంటే కట్టలేని వాళ్ళు, 30,000 కట్టలేని వాళ్ళు ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలలో కానీ లేదంటే వారు పెట్టిన స్కూల్స్ కాదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో 1,60,000 ఫీజు కట్టాలి. ఎవరు కట్టగలుగుతారు 1,60,000 ఫీజు? అంటే ఒక రకంగా మళ్ళీ ప్రైవేటీకరణ చేసినట్టే కదా, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పినట్టే కదా. ఇది జరుగుతున్న చరిత్ర. కాబట్టి ప్రభుత్వము దీన్ని ఖచ్చితంగా ఉచిత నాణ్యమైన విద్యను కేజీ నుండి పీజీ వరకు, పిహెచ్డి వరకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సరే పీపీపీ పెద్దలు పెట్టినా సరే పిల్లలకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్, పీపీటీ మీరు హాస్టల్ కు మంచి రూమ్స్ కట్టండి. ఇప్పుడు ఇప్పుడు ఉస్మానియాలో అయితే 1950s లో కట్టిన హాస్టల్స్ ఇప్పటివరకు నడుస్తున్నాయి. మరి వాటిలో అసలు కుక్కలు కూడా ఇవాళ ఉండే పరిస్థితి లేదు, పందులు కూడా ఉండే పరిస్థితి లేదు. మరి అట్లాంటి వాటిలో పాపం మా విద్యార్థులు ఉంటున్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి చెప్పండి. నువ్వు అమెరికా క్యాంపస్ గురించి మాట్లాడుతున్నావు. కరికులం అనేది క్యాంపస్ అనేది రావు, కరికులం అనేది మార్చుకోవచ్చు. కరికులం అనేది నీకు చెప్తున్నాను కదా, నేను చాలా అద్భుతంగా ఇప్పుడు ఇండియన్ బిజినెస్ స్కూల్ ఉంది, IBS ఉంది, ఈక్వై బిజినెస్ స్కూల్ ఉంది. ఇట్లా ఇప్పుడు ప్రైవేట్ లో కొంచెం మంచి టాప్ బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి, లా స్కూల్స్ ఉన్నాయి. ఆ కరికులం మనం అడాప్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలో అడాప్ట్ చేసుకో. మేము ఎక్కువ లా స్కూల్ కరికులం అడాప్ట్ చేసుకున్నాం ఉస్మానియా యూనివర్సిటీని. దాన్ని మార్పు చేర్పు చేసి దాంట్లో కొంత అప్గ్రేడింగ్ అయింది. కోర్సెస్ చేంజ్ చేసినాం, స్ట్రక్చర్ చేంజ్ చేసినాం. అంటే నా హయాంలో చాలా వరకు కొంచెం తీసుకురాగలిగాం రిఫార్మ్స్. అయితే స్టాఫ్ లేకపోతే ఏం చేయగలుగుతాం? స్టాఫ్ లేకుండా ఏం చేయలేము. కాబట్టి ఏదేమవుతుందంటే తప్పకుండా ఇవి అవసరం. ఇప్పుడు నుమాన్ గారు చెప్పిన రిఫార్మ్స్ అనేటివి అవసరమే, కానీ దాన్ని ప్రభుత్వం సంస్థల్ని బలోపేతం చేసే విధంగా ఉండాలి. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా కాకుండా, లేకపోతే వాళ్ళను ప్రైవేటీకరణ దిశగా వెళ్లకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది అనేది నా అభిప్రాయం. స్వామి గారు, ఇక్కడ భవనాలను చేంజ్ చేయట్లేదు, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మాత్రమే చేంజ్ చేస్తున్నారు, స్కిల్ అప్గ్రేడ్ అవుతుంది కదా అనేది ప్రభుత్వం వాదన. ఏం చెప్తారు? కరెక్టే. నేనేమంటున్నానంటే అది మంచిదే, కానీ మరి ఫీ స్ట్రక్చర్ ఏంటి? ఇప్పుడున్న ఫీ స్ట్రక్చర్ ఏంది? రేపు అప్గ్రేడ్ అయిన తర్వాత వీళ్ళు చెప్పే ఫీ స్ట్రక్చర్ ఏంది? తర్వాత అది పర్మనెంట్ గా ఉండయా అనేది కూడా చెప్పట్లేదా?
ఇప్పుడు వైస్ ఛాన్సలర్ ఎవరన్నా ఇప్పుడు అనామకుని చాలా విశ్వవిద్యాలయాలకు ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అయితే అసలు ఎడ్యుకేషన్ సంబంధం లేని వాళ్ళు కూడా పెట్టిండ్రు. దాని కంట్రోలింగ్ లేదు. వాళ్ళు వ్యాపారం చేసుకుని బతారు. ప్రైవేట్ యూనివర్సిటీలు చాలా మొత్తం విద్యను వ్యాపారం చేసి బతుకుంటారు వాళ్ళంతా. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులలో మాజీ మంత్రి గారు మల్లారెడ్డి గారు అయితే ఆయన అయితే డాన్స్ చేసుకుంటూ కూర్చుంటా ఉంటాడు. నేను మొత్తం ఉస్మానియా విశ్వవిద్యాలయం కంటే 100 రెట్లు నేను అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తానని చెప్పి చెప్తాడు ఆయన మీటింగ్ లో అక్కడిక్కడ. నేనేమంటున్నా అంటే ఆయన ఇవాళ ఎంత దోపిడీ చేస్తాడు, ఎన్ని ప్రభుత్వ భూములను కబ్జా చేసి విశ్వవిద్యాలయం పెట్టిండు. అంటే ఆయన ఒక్కడే కాదు, చాలా మందికి చేసిన వివరమే నేను చెప్తున్నది. అంటే ఇవాళ అక్కడున్న ప్రభుత్వ విద్యాలయాలకు ₹1 కేటాయించకుండా, ఒక ఉద్యోగం వాళ్ళ హయాంలో నింపకుండా, ఇవాళ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా నింపకుండా ఇవాళ మేము ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు దోపిడీ విపరీతమైన ఫీజు దోపిడీ జరుగుతుంటే, విపరీతమైన ల్యాండ్ దోపిడీ జరుగుతుంటే, గవర్నమెంట్ అది జరుగుతుంటే, ఇది స్కాలర్షిప్ల దోపిడీ జరుగుతుంటే ప్రైవేట్ యూనివర్సిటీలు బాగుపడ్డట లేదా దాంట్లో అద్భుతంగా స్కిల్ ఉన్నట్ట. కాబట్టి స్కిల్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఉంటది. దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేయాలి. ప్రభుత్వంలో పిల్లల దగ్గరనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఉస్మానియాలో చూశాను, ఇక్ఫైలో చూశాను, తర్వాత మిగతా వాటిలో చూశాను. ఇక్ఫై కంటే కూడా, ఈవెన్ ఐబిఎస్ కంటే కూడా, మిగతా లా స్కూల్స్ కంటే కూడా మా పిల్లలు ఆల్ ఇండియాలో టాపర్ గా నిలబడ్డారు. అంటే మనం ఇస్తే ఆ మూడ్ కోర్ట్ కాంపిటీషన్ లో ఆల్ ఇండియాలో టాపర్ నల్సార్ కంటే ముందులో ఉన్నారు. నల్సార్ నేషనల్ యూనివర్సిటీ. అంటే మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటది, మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి ఉంటది, మనం ఇచ్చే ట్రైనింగ్ బట్టి ఉంటది. అంతే తప్ప స్వామి గారు పేరు మార్చినంత మాత్రమే కాదు. స్వామి గారు ఏం చెప్తారు? ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ భవనాలు చేంజ్ చేయట్లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం చేంజ్ చేస్తున్నాము, స్కిల్ అప్గ్రేడ్ అవుతుంది విద్యార్థులకి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వాదన. కాంగ్రెస్ ప్రభుత్వము మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములన్నింటినీ గుంజుకునే ప్రయత్నం చేసింది. అది నిజం కాదా అని చెప్పేసి నోమాన్ గారిని అడుగుతా ఉన్నా. హెచ్సియు భూములను తనఖా పెట్టే ప్రయత్నం చేశారు, అమ్మే ప్రయత్నం చేశారు. వాస్తవం కాదా? మీ అందరికి తెలుసా? మీడియా మిత్రుల వ్యక్తులు, ప్యానల్ ఉండే మిత్రులు తెలియదు. ఎన్ని రోజులు ధర్నాలు చేస్తారు, ఎంత తీసుకున్నారు? రెండోది, ఇక్కడ మౌలానా మను యూనివర్సిటీకి సంబంధించిన భూములను అమ్మే ప్రయత్నం చేయాలి. నిన్న మొన్న దాకా మైనార్టీలందరూ వ్యతిరేకించి మనందరూ సపోర్ట్ చేయడం వల్ల ఎంతో తీసుకున్నమాట వాస్తవాన్ని ఆరోపణల. ముఖ్యమంత్రి గారికి నిజంగా విద్యా వ్యవస్థ మీద చిత్తశుద్ధి ఉంటే ఆయన ఉస్మానియాకి ఇస్తున్నటువంటి 1000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? 1 కోటి అని ఇచ్చాడా, ₹1 అన్నా ఇచ్చాడా అని చెప్పేసి నోమాన్ గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట పార్లమెంటూర్లకు కోట్ల రూపాయలు పెట్టుకొని మీరు పోయొచ్చే బదులు ఆ యూనివర్సిటీ చేయాల్సినట్టు చేయొచ్చు కదా. మీరు ఇస్తాను చెప్పారు కదా, ఆడికి వచ్చి అందరి ముందర మీటింగ్ పెట్టి నన్ను పిలవండి అని చెప్పేసి బదిలాడుకొని పిలిపించుకున్నారు కదా. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఇవ్వద్దు అనుకుంటా ఉన్నారు? రెండు, ఇవాళ యూనివర్సిటీలో మీరు డెవలప్ చేయాలని మీకు విద్యా వ్యవస్థ మీద అంత ప్రేమ ఉంటే, అంత అప్గ్రేడ్ చేయాలంటే మీకు ఆకాంక్ష, ఉత్సాహం, కుతూహలం ఉంటే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయొచ్చు. ప్రొఫెసర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, రిక్రూట్మెంట్ చేయొచ్చు, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు ఆ దిశగా? ఎందుకు చేయట్లేదంటే మీకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదు. ఒకటి డంబాచారాలు ప్రచారాలు చేసుకోవడం, విద్యా వ్యవస్థ మీరు డెవలప్ చేసుకుంటున్నామని చెప్పుకోవడం తప్ప నిజంగా వాస్తవానికి మీరు చాలా దూరంగా ఉన్నారు. ఆ విషయం ప్రయత్నమే చేయట్లేరు. ఈ రోజు మీరు స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేయాలంటే చేయండి, మీరు ఆల్టర్నేటివ్ మోడల్ గా తయారు చేసి చూపించండి. కానీ ఉన్న కాలేజీలు అలా కలిపేసి ఈ స్కిల్ యూనివర్సిటీని మేము డెవలప్ చేస్తే వీటిని డెవలప్ చేస్తున్నామని చెప్పేసి ఇది తీసుకుపోయి ఇలా ఉనికి తీసుకుపోయి అలా కలిపేసి ఇలా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యూనివర్సిటీలో కలపడం వల్ల ఫీజులు పెరుగుతాయి తప్ప విద్యా వ్యవస్థ ప్రమాణాలు పెరుగుతాయి. ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఏఐసిటి గుర్తింపు కూడా లేదు దానికి ఇప్పటికి కూడా. కాబట్టి అక్కడ చదువుకుంటే కూడా ఆ విద్యార్థులకు భవిష్యత్తు ఉండదు, ఆ సర్టిఫికెట్లు ఎక్కడ పోయినా చెల్లవు. రెండు, మీరు ఇవాళ చూస్తే ఇవాళ అక్కడ ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ చుట్టుపక్కల వ్యాపారం కోసమే ప్రపంచ యాత్ర చేస్తా ఉన్నాడు. వేరే లండన్ కావచ్చు, అమెరికా కావచ్చు పోతా అని చెప్పేసి ఆయన ఉత్సాహం మీద పోతా ఉన్నాడు. అక్కడ యూనివర్సిటీ తీసుకొస్తాడు, అవగాహన గ్రౌండ్స్ తీసుకొస్తాడు. గ్రౌండ్స్ ఏమో ఎమ్మడి రావు, అక్కడ చూసి వస్తాను చెప్పాలి కానీ తీసుకొస్తాను అంటాడు. ఇవన్నీ చెప్పే ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప నిజంగానే ఇవాళ స్పోర్ట్స్ మీద ఇంత ఖర్చు పెడతా ఉన్నా, ఇంతమంది స్పోర్ట్స్ ప్లేయర్లను తయారు చేసిన, ఇంతమంది విద్యార్థులను నేను ప్రపంచ స్థాయి మేధావులను తీర్చిదిద్దినా, లేదా యూనివర్సిటీ ఒక గొప్ప ఆదర్శంగా ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, ఇంకా పాలమూరు కావచ్చు, ఇంకా
ఇంకో శాతవాహన్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలకు ఇన్ని పైసలు ఇచ్చినా వాళ్ళని డెవలప్ చేసినా మీరు చేయలేకపోయారు, నేను చేసిన అని చెప్పొచ్చు కదా. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పారు? మేము గురుకుల స్కూల్ ఏర్పాటు చేస్తే వాళ్ళ అడ్మిషన్ల కోసము, రికమెండేషన్ల కోసము, క్యూల కోసము పోటీలు పడి అడ్మిషన్లు తీసుకునేవారు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు, గురుకులాలలో పోటీ పడి అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేశారు. మేము ఒక 6 year డెడికేటెడ్ ఆఫీసర్ డెవలప్ చేయాలంటే 9 సంవత్సరాలు కలపకుండా దాని మీద పెట్టి దాని డెవలప్మెంట్ చేయించగలిగాం. ఇలా మీరు చేసే వ్యవహారం నచ్చక మీరు చెప్తే ఏ మాత్రం వింటలేడు, నాకు టైం ఇవ్వట్లేదు, విద్యాభ్యాసం మీద డిస్కస్ చేస్తాను అని చెప్పేసి ఆకునూరు మురళి గారే రిజైన్ చేసి పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ లో కూడా మధ్యలో ఆయన ఉండగానే నాకు విద్యా వ్యవస్థ గురించి డిస్కస్ చేద్దామంటే, వీటి గురించి చెప్తామంటే కూడా నాకు టైం ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన రిజైన్ చేసి కూడా ఈ యొక్క దాని కాలం వరకు అయిపోక ముందుకే నిజంగానే దాని ఇచ్చినటువంటి లక్ష్యం పూర్తి అయితే ఇంకా విద్యా వ్యవస్థ, ఆ విద్యా కమిషన్ మెంబర్లు ఇంకా కంటిన్యూ అవుతున్నారు, చైర్మన్ మాత్రమే రిజైన్ చేసింది. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారి యొక్క ఈ నిరంకుశంగా ఉన్నది, ఆయన వినిపించుకోవట్లేదు, మనం ఏం చెప్పినా అని చెప్పేసి ఆయన నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, నాకు ఆత్మగౌరవం ఇంపార్టెంట్, ఆయన వినలేనప్పుడు ఆ వ్యవస్థ నేను ఉండి వేస్ట్ అని చెప్పేసి ఆయన రిజైన్ చేయడం జరిగింది. కాబట్టి విద్యా వ్యవస్థలో ఇలా స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఈ భూములను అమ్మే ప్రయత్నమే చేస్తాడు 100% నిజంగా అప్గ్రేడ్ చేస్తాడు మేము ఆశించే వాళ్ళము, మేము కూడా వాళ్ళని కోరుకునే వాళ్ళం, కానీ అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేయట్లేడు. కాబట్టి ఇప్పటికైనా ఆ జీవో నెంబర్ 97 రద్దు చేసి విద్యార్థులకు భరోసా కల్పిస్తూ మొన్న వివేక్ గారు వారు ధర్నకాడికి పోయి నేను ఉంటానో ఓడిపోతున్నా, ప్రభుత్వం ఉంటుందో ఊడిపోతాం మాకేం తెలుసు అని చెప్పేసి ఆయనే వాళ్ళ ముందే చెప్పారు, వారు గ్యారెంటీ మాకు ఏమిస్తారని చెప్పేసి అడిగితే, అలాంటి మీరు గ్యారెంటీ మీరు ఇవ్వలేని వాళ్ళు ఇంకా 2 సంవత్సరాలు ఉంటారో పోతారో, ప్రభుత్వం ఇప్పుడే పడిపోదో ఉంటుందో మాకు తెలియని ప్రభుత్వం మీరు ఇలా పీపీపీ మోడల్లో మేము ఇంట్రడ్యూస్ చేస్తామా? కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో ఈ పీపీపీ మోడల్ తీసుకురావడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురాలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురాలేదు. మీరు తీసుకొచ్చారు, బీజేపీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు తప్ప మేము ఇంట్రడ్యూస్ చేసింది అది మోడల్, మిత్రుడు తెలుసుకోవాల్సింది. కాబట్టి మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేయండి, మీరు రిక్రూట్ చేసుకోండి, మీరే పిల్లలను నింపుకోండి, మీరు సొంతంగా యూనివర్సిటీ డెవలప్ చేసి చూపించండి. అంతే తప్ప వీళ్ళని తీసుకుపోయి అలా కలిపి మీరు దీని మీద స్కీమ్ పెట్టి మళ్ళీ స్కీమ్ వెనకంగా మళ్ళీ స్కామ్ చేద్దామనే ఒక ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చిన కొత్త నుంచి ఏదో ఒక ల్యాండ్ స్కామ్ ఆలోచన ఉంటుంది. ఇల్టు పాల తీసుకొచ్చి హైదరాబాద్ ఇండస్ట్రీ భూములు కొట్టేద్దాం అనుకోవడము, అదేవిధంగా యూనివర్సిటీ భూములను కొట్టేద్దాం అనుకోవడము, ఇప్పుడు పాలిటెక్నిక్ కళాశాల భూములను కొట్టేద్దామని ఒక ఆలోచన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రయత్నం చేస్తాం. నిన్నగాకమున్నా ఈ భూములందరినీ కమిషన్ వసూలు చేసేందుకు కమిషన్ల కోసము వారి భూమిని ప్రొబిట్ లో పెడతారు, మళ్ళీ డబ్బులు ఇస్తే రిలీజ్ చేస్తారు. ఈ పాలసీ తీసుకొచ్చి 22 తీసుకొచ్చి సెక్షన్ 20 అప్లై చేసి ఇలా 1 కోటి ఎకరాల పైన భూములను పెట్టడం. ఎక్కడ భూముల చుట్టే నడుస్తామో తప్ప ప్రజల సంక్షేమం గురించి కావచ్చు, ప్రజాస్వామ్యం గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, పేదల గురించి కావచ్చు ఆలోచన నోమన్ గారికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ వారిని వ్యక్తిగతంగా నేను మాట్లాడతలేను. కానీ ఇవాళ పేదలకు ఇవాళ స్కిల్ యూనివర్సిటీలో కోట్ల రూపాయలు పెట్టి లక్షల రూపాయలు పెట్టి రేపు చదువుతారా? పేద విద్యార్థులు పోయి స్కిల్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం ఉంటుందా? ఇంజనీరింగ్ స్కూళ్ళల్లో పేద విద్యార్థులు పోయి చదువుకునే అవకాశం ఉంటుందా? మేము పెట్టిన గురుకులాలలో చదువుకునే అవకాశం ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి, స్కూల్ ఉస్మానియా ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలలో చదువుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చెప్పేటువంటి స్కిల్ యూనివర్సిటీలో చెప్పుకున్న పేరు చెప్పుకున్న స్కిల్ యూనివర్సిటీలో కావచ్చు, అదే విధంగా యంగ్ ఇండియా స్కూల్లో కావచ్చు చదువుకునే అవకాశమే లేదు. రైట్, మనకు సమయం లేదు. రైట్, విఠల్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు రిఫార్మ్స్ అనేది నిరంతరంగా ప్రక్రియ. అప్పుడు 1991లో పివి నరసింహారావు గారు దేశంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం రిఫార్మ్స్, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చింది వాళ్ళు. అప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ఆ రిఫార్మ్స్ అనేది డెవలప్మెంట్ సెంట్రిక్ అండ్ వెల్ఫేర్ సెంట్రిక్ ఉండాలి, పబ్లిక్ వెల్ఫేర్ సెంట్రిక్ ఉండాలి. సో తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు, వాజ్పేయి ప్రభుత్వం కావచ్చు, ఇవాళ మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రాలు కానీ అందరూ కూడా రిఫార్మ్స్ వైపు వెళ్తావు. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా రిఫార్మ్స్ వెళ్తున్నారు. బట్ ఆ రిఫార్మ్ అనేది పబ్లిక్ వెల్ఫేర్ సెంట్రిక్ ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో కూడా విద్యా వ్యవస్థలో రిఫార్మ్ తీసుకురావడానికి ఎవరు వ్యతిరేకించడం లేదు. ఆ రిఫార్మ్స్ స్టూడెంట్ వెల్ఫేర్ సెంట్రిక్, స్కిల్ వెల్ఫేర్ సెంట్రిక్ ఉండాలి. ఇవాళ విద్యార్థులకు ప్రధానంగా 2-3 అనుమానాలు ఉన్నాయి, భయం ఉంది. పీపీపీ మోడల్ అన్నారు, జీవోలో చెప్పారు, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా ప్రభుత్వము. ఈ పీపీపీ మోడల్ ద్వారా మీకేం నష్టం లేదు, మీరు ఎలాంటి ఫీజులు పెరగవు, యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్న పలంగా ఉన్నటువంటి కాలేజెస్ ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వాలి. భరోసా రాతపూర్వకంగా ఇవ్వాలి. నోటి మాటలు ప్రభుత్వాలలో
నోటి మాటలు పనిచేయవు. ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన్ని ఎక్కడ వ్యాలిడ్ ఉండదు. దాన్ని రాతపూర్వకంగా రిటర్న్ గా జీవో రూపంలో గానీ సర్క్యులర్ రూపంలో గానీ రాతపూర్వక ఇస్తేనే అది ఆర్డర్ అవుతుంది. ఓవరాల్ ఎన్నైనా చెప్పొచ్చు. కాబట్టి బేసిజాలకు వెళ్ళకుండా ప్రభుత్వం ఇంకా ఇప్పుడున్న అంతో ఇంతో పాలిటెక్నిక్ కాలేజీలకు మళ్ళీ చెప్తున్నా, ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీలు ఇవాళ స్కిల్ సెంటర్స్. యూనివర్సిటీస్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ అసలే స్కిల్ సెంటర్స్ కావు. ఆ ఉన్న స్కిల్ ని మళ్ళీ ఈ రకంగా రిఫార్మ్స్ తీసుకొచ్చి ఉన్న స్కిల్ ని హత్య చేయొద్దు, ఆ స్కిల్ ని ఖతం చేయొద్దు అనేది రిక్వెస్ట్. ప్రభుత్వం బేసిజాలకు వెళ్లకుండా విద్యార్థులను ఆహ్వానించి చర్చలకు ఆహ్వానించి వాళ్ళకున్న అనుమానాలన్నింటినీ తీసివేసి ఒక డెఫినెట్ గా రిఫార్మ్ తీసుకురండి, ఎవరు వద్దన్నారు. కానీ అనేక ఇవాళ వాళ్ళకు లాటరల్ ఎంట్రీలో అనుమానాలు ఉన్నాయి, ఫీజులు పెరుగుతాయని అనుమానాలు ఉన్నాయి, పీపీపీ మోడల్ ద్వారా ఉన్న కాలేజీలన్నీ ప్రైవేట్ చేస్తారనే భయం ఉంది. ఇవన్నిటి కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఇవాళ ఇంతకుముందు మిత్రులందరూ చెప్పినట్టుగా విద్యా వ్యవస్థ చాలా పెద్ద డిపార్ట్మెంట్, అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ గతంలో 3 మంత్రులు ఉండేది. ఇవాళ విద్యాశాఖ మంత్రే లేరు. ముఖ్యమంత్రి గారు ఎన్ని పనులు ఉంటాయి? ముఖ్యమంత్రి ఇస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. తనకి ఎన్ని పనులు ఉంటాయి? హోంశాఖ అని కానీ, మున్సిపల్ శాఖ కానీ, విద్యాశాఖ, కీలకమైన శాఖలు ఇవాళ ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉన్నాయి, అంటే వారి ఆధీనంలో ఉన్నాయి. విద్యాశాఖ రోజు పనిచేయాలి. విద్యాశాఖలో 3 విభాగాలు, హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్. అవసరమైతే వీళ్ళు ముగ్గురు మంత్రులు ఉండాలి. కానీ ఒక మంత్రి దీనికి లేకుండా ఉంటే ఎట్లా చర్చ? ఇవాళ సరే ఈ స్కిల్ యూనివర్సిటీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉండొచ్చు, దాన్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ కింద, టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన రిఫార్మ్స్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ శాఖకు మంత్రే లేకుండా ఈ రకంగా ఎవరు రివ్యూ చేస్తారు, ఎవరు అడ్రస్ చేస్తారు, ఎవరు మాట్లాడతారు? చాలా గొప్ప యూనివర్సిటీ, ఆ వరల్డ్ స్కేల్ యూనివర్సిటీస్ ఉస్మానియా గానీ, కాకతీయ గానీ ఇండియాలో టాప్ 10 ఉన్నాయి. చాలా సందర్భం మేము చూసిన కాడ, మేము చదువుకున్నప్పుడు టాప్ 5 ఒకసారి ఉంది ఉస్మానియా, టాప్ 7. ఇవాళ టాప్ 100 లేదు. 20 సంవత్సరాల నుంచి గత 10 ఏళ్లలో ఎన్నడూ రిక్రూట్మెంట్ ప్రొఫెసర్స్ లేరు, దానికి బడ్జెట్ ఇవ్వలేదు. చాలా సమస్యలు. ఎవరు అడ్రస్ చేస్తారు ఈ సమస్యల్ని? విద్యాశాఖ మంత్రి ఉంటే కనీసం అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది, మాట్లాడే అవకాశం. ముఖ్యమంత్రి ఎవరు దొరుకుతారు? వాళ్ళ బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్ అంటే ఇవి డీసెంట్రలైజ్ చేసి పవర్స్ అందరికి ఇచ్చి ఇవి రిఫార్మ్స్ అంటారు. కానీ ఇప్పుడు ఈ రకంగా రిఫార్మ్ తీసుకొచ్చి అనుమానాలు రేకెత్తిస్తే మళ్ళీ దాని ప్రతిపక్షాల మీద తోసేయాల్సిన అవసరం లేదు. రైట్, వినోద్ కుమార్ గారు ప్లీజ్ కంక్లూడ్. అనేది చాలా ప్రపంచంలో అనివార్యం అండి. స్కిల్ అనేది లేకుండా ప్రపంచంలో పోటీ పడలేదు, భారతదేశంలో కూడా పోటీ పడలేదు. కాబట్టి స్కిల్ అవసరమే. కానీ మనం ఏదైతే ఇప్పుడున్న విశ్వవిద్యాలయాల్లోనే స్కిల్ కి సంబంధించి సపరేట్ విభాగాన్ని పెట్టి అక్కడ ఉన్న ప్రతి ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న వాడికి అక్కడే ట్రైనింగ్ ఇచ్చి ఇండస్ట్రీతో లింక్ పెట్టుకొని అదే విశ్వవిద్యాలయాన్ని అప్గ్రేడ్ చేసే స్థాయికి తీసుకుపోగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ అక్కడ జరగకుండా, అక్కడ చేయకుండా ఆడికెళ్ళి వస్తున్న విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి కనీసం ఇంగ్లీష్ లో 4 ముక్కలు మాట్లాడకపోతే ఎట్లా? రేపు కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలంటే ఇంగ్లీష్ అస్సలే రాకపోతే ఏం ఆర్గ్యూ చేయగలుగుతాడు? విదేశీ చట్టాలతో కంపేర్ చేయాలంటే ఇంగ్లీష్ రావాలి కదా. సో ఇట్లా స్కిల్ అనేది, లాంగ్వేజ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ లాలో, ప్రధానంగా లాలో చెప్తున్నా. అట్లా ప్రతి దాంట్లో కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇట్లాంటి దాని మీద ఇంగ్లీష్ మీద ఏ మేరకు మీరు చేస్తున్నారు? అసలు ఇప్పటివరకు మన స్కూల్స్ లలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమే లేదు చక్కగా. కొన్ని స్కూల్స్ ఉన్నాయి తప్ప, అవి కూడా ఇంగ్లీష్ మొత్తం ప్రాపర్ గా నీకు బేసిక్ ఫండమెంటల్స్ నుండి మార్పులు జరగకుండా నువ్వు స్కిల్ పేరు మీద ఐటీఐలను చేస్తా, లేకపోతే దాన్ని చేస్తా, సరే ఓకే, తప్పు లేదు. ఐటీఐ చేయడం తప్పు కాదు, ఐటీఐని అప్గ్రేడ్ చేయడం తప్పు కాదు. కాకపోతే దాన్ని ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఫీజు పెంచడం అనేది ఎట్లా? ఆ ఫీజు ఎవరు చెల్లిస్తారు? వాళ్ళకున్న హాస్టల్ ఫెసిలిటీ, ఇవన్నీ కరెక్ట్ గా మనం విద్యార్థులకు ఉన్న డౌట్స్ కానీ, ప్రతిపక్షాలకు ఉన్న డౌట్స్ కానీ, ప్రజలకు ఉన్న డౌట్స్ కానీ ముఖ్యమంత్రి గారు క్లారిఫై చేయండి. చేసిన తర్వాత నువ్వు చేసుకో. ఎవరు వద్దరు 97 జీవోను మేము వ్యతిరేకించట్లేకపోతే, కాకపోతే దానికి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కు సంబంధించి నువ్వు సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఇంకా కూడా చెప్పాలంటే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు లేదేం లేదు. ఇప్పుడు ఉన్న వాటిని సరి చేసే కార్యక్రమం పెట్టుకోకుండా కొత్త వాటికి నిధులు కేటాయిస్తా, కొత్త వాటికి పెడతా అంటే నాకు తెలిసి అది కరెక్ట్ కాదు.
ఉన్న వాటిని కరెక్ట్ చేయండి ఫస్ట్, తర్వాత కొత్త వాటికి బడ్జెట్ మిగిలితే కొత్త వాటికి పెట్టండి. అంతేగాని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కొత్తగా పెట్టిన అంటే కేసీఆర్ గారు అప్పుడు అది పెట్టిండు కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండు కాబట్టి నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టిన అట్లా అది కాదు, అట్లా కంపేర్ చేయకండి. ఉన్న వాటిని ఇప్పుడు ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ మీరు ఎందుకు మంచిగా డెవలప్ చేయట్లేదు? ఎంత అద్భుతంగా విదేశాలకు ఎంతమంది పేద విద్యార్థులు పోయిందండి. ఎంతమంది ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంతమంది పోయారు? చాలా మంది పోయారు. యూరోప్, యూకే, యుఎస్. నేను కూడా పోయి నేను కూడా వాళ్ళకి క్లాసులు ఇవ్వడం జరిగింది. అంటే సిస్టమ్ డెవలప్ కావడానికి అప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ లో అవి ఎంత అద్భుతంగా ప్రయాణం చేసినాయంటే ప్రపంచంతో హార్వర్డ్ లో సీట్లు వచ్చినాయండి పేద పిల్లలకి, ఆక్స్ఫర్డ్ లో సీట్లు వచ్చినాయి. ఇవాళ అంత అద్భుతంగా సీట్లు సంపాదించుకోగలిగిన పరిస్థితులలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండే. దాన్ని మనం కాదటమ్మా, కదనలేం కదా. సో కాబట్టి అట్లా ఆ రకంగా పోవాలి. ఇవాళ ఏదో కేటీఆర్ గారు అక్కడ అమెరికాలో చదువుకున్నారు కాబట్టి నేనేదో పోయి వారం రోజులు ట్రైనింగ్ చేసేస్తున్న, లీడర్షిప్ ట్రైనింగ్ చేసిన ప్రభుత్వ సొమ్ముతోనని చెప్పుకున్నంత మాత్రాన రాదు. చెప్పుకున్నంత మాత్రాన నువ్వు కేటీఆర్ తో సమానం కాదు. ఎందుకంటే కేటీఆర్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఆయన అక్కడ ఉండి 2 సంవత్సరాలు చదివి చేసి అక్కడ నేర్చుకొని వచ్చిన విధానం వేరుంటది. నువ్వు పోయి వారం రోజులలో పోయి తెచ్చుకున్న విధానం లీడర్షిప్ క్వాలిటీస్ మీద లెక్చర్స్ తీసుకున్న విధానం వేరు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరితోనో కంపేర్ చేయకుండా మనకున్న సిస్టమ్ ని, మనకున్న పద్ధతి, ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రిఫార్మ్స్ వస్తే అద్భుతమైన ఫలితాలు ఇక్కడనే సాధించవచ్చు. మనం ఆక్స్ఫర్డ్ లాగా ఉస్మాన్ యూనివర్సిటీ కూడా చేయొచ్చు నాకున్న అభిప్రాయం. అటు బడ్జెట్ కేటాయించాలి, రిక్రూట్మెంట్ చేయాలి, ఆ రకమైన కరికులం తీసుకోవాలి. రైట్, నిమాన్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఒకటి విషయం చెప్తున్నానండి, పిల్లల్లో భయాందోళనని నెలకొల్పాల్సింది ప్రతిపక్షాలు కాదండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ ని, ప్రతి ఒక్క డౌట్ ని నివృత్తి చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది వారి యొక్క బాగు గురించి, వారి యొక్క డెవలప్మెంట్ గురించి, వారి యొక్క ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ గురించి కాంగ్రెస్ తీసుకున్నటువంటి యొక్క స్టెప్. దీనిని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం పనిచేద్దాం. రైట్, థ్యాంక్ యూ నుమాన్ గారు, వినోద్ కుమార్ గారు, తొట్ల స్వామి గారు, విఠల్ గారు. థ్యాంక్స్ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద